నా కోడిపుంజు తెల్లవారుజామున కూయడం వల్ల వీళ్ళందరూ లేచిపోయి వాళ్ళ పనులు చేసేసుకుంటున్నారు తొందరగా. అదే నా కోడిపుంజు కూయకపోతే వీళ్ళందరూ సూర్యుడు వచ్చే వరకు లేవరు. అప్పుడు వీళ్ళ ఎవరి పనులు అవ్వవు. అందుకు నా కోడిపుంజుని తీసుకుని దూరంగా వెళ్ళిపోదాము అనుకుందంట. అప్పుడు ఆ కోడిపుంజుని తీసుకుని ఒక కొండ మీదకి వెళ్ళిపోయిందంట. అలా కొన్ని రోజులు గడిచాక అసలు మా ఊర్లో వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని తిరిగొచ్చిందంట. ఆ ముసలం వచ్చేసరికి ఊర్లో వాళ్ళు ముందు ఎలా చేసుకునేవారో పనులు ఇప్పుడు అలాగే చేసుకుంటున్నారంట. నేనేమో నా కోడిపుంజు కూయకపోతే వీళ్ళందరూ లేవరేమో అనుకున్నాను. తీరా చూస్తే ఏమైంది, అందరూ తెల్లవారుజామునే లేచి చక్కగా వీళ్ళ పనులు చేసుకుంటున్నారే అని అవక్కయిందంట. అలా ఉందా నీ పరిస్థితి? దీన్ని బట్టి నీకేమర్థమయ్యింది? ఎవరు లేకపోయినా ఏ పని ఆగదు, జరిగేది జరుగుతూనే ఉంటది. అర్థమైందా? అబ్బా, బాగా అర్థమైంది అత్తయ్య గారు. ఈసారి వంట పనులు మీరు కూడా చేస్తారైతే. మీలో ఇంత మార్పు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. వాళ్ళందరూ ఎవరి పనులు వాళ్ళు ఎలా చేసుకున్నారో ఈ రోజు నుంచి మీ పనులు మీరు చేస్తారా?